సీఎం జగన్ మోసపు మాటలతో ఓట్లు దండుకోవాలనుకుంటున్నారు. వివేకా కేసులో అవినాష్ రెడ్డి నిందితుడని సీబీఐ చెబుతోందన్న పర్ల రామయ్య. ఐదేళ్లైంది, ప్రత్యేక హోదా ఊసేలేదు, మన బిడ్డల భవిష్యత్తుపై సీఎంకు ఆలోచన లేదన్న వైఎస్ షర్మిల. వైసీపీకి డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా, లేఖను అధిష్టానానికి పంపిన డొక్కా. హరీష్ రాజీనామాకు రెడీ కావాలన్న రేవంత్ రెడ్డి, పదవుల కన్నా పేద ప్రజలే ముఖ్యమన్న సీఎం. హరీష్ రావు రాజీనామా లేఖపై కోమటిరెడ్డి ఫైర్, రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ ను రద్దు చేస్తారా అన్న వెంకటరెడ్డి. వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ చేరికలు, విజయనగరం జిల్లాలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న 65 కుటుంబాలు. గాయానికి గాలి తగలాలి, సీఎం బ్యాండైడ్ ను వాడొద్దన్న సునీత. ఎన్నికలు అయ్యేదాకా జగన్ బ్యాండేడ్ తీయరన్న లోకేష్. తునిలో టీడీపీకి బిగ్ షాక్, వైసీపీలో చేరనున్న యనమల కృష్ణుడు. కొడాలి నాని నామినేషన్ను తిరస్కరించాలి, మున్సిపల్ కార్యాలయాన్ని క్యాంపు కార్యాలయంగా వినియోగించారన్న టీడీపీ ఫిర్యాదు. విజయనగరం జిల్లాలో కూటమి సభ్యుల ఎన్నికల ప్రచారం, రాష్ట్ర అభివృద్ధికి టీడీపీ అధికారంలోకి రావాలన్న అదితి గజపతిరాజు. రాజోలులో టీడీపీలోకి భారీ వలసలు, వైసీపీకి 50 మంది కార్యకర్తలు రాజీనామా. సత్తన్నపల్లిలో కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారం, భారీ సంఖ్యలో పాల్గొన్న కూటమి నేతలు, కార్యకర్తలు, వీర మహిళలు. కాంగ్రెస్ లో చేరిన వరంగల్ మేయర్, గుండు సుధారాణి రాకను వ్యతిరేకిస్తున్న మంత్రి కొండా సురేఖ. హైదరాబాద్ లో పోలీసుల వాహన తనిఖీలు, కూకట్పల్లిలో 25.50 లక్షల నగదు పట్టివేత. కూకట్పల్లిలో భారీ అగ్ని ప్రమాదం, ట్రాఫిక్ ఠాణా పార్కింగ్ లో నిలిపిన పలు వాహనాలు. విశాఖ రైల్వే జోన్ కు జగన్ ప్రభుత్వం భూమి ఇవ్వలేదన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, జాగ్రత్తగా మాట్లాడాలన్న మంత్రి బొత్స. మరో విజయ యాత్రకు సిద్ధమవుతున్న వైసీపీ, ప్రచార సభల్లోనే ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తామంటున్న సీఎం. మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ ఎన్నికల ప్రచారం, అధికారంలోకి రాగానే అమరావతి పనులు ప్రారంభిస్తాం. హరీష్ రావు రాజీనామాతో కొత్త డ్రామాకు తెరలేపారు. అమరుల చావుకు కారకుడే హరీష్ రావు అన్న బల్మూరి వెంకట్. రాజీనామా చేసేందుకు హరీష్ రావు సిద్ధంగా ఉండాలి. 2023లో హరీష్ రుణమాఫీ చేస్తామన్నారు, చేశారా అనే మంత్రి పొన్నం. రేపు పిఠాపురంలో జనసేనకు మద్దతుగా వరుణ్ తేజ్ ప్రచారం, ఇప్పటికే ప్రచారం చేస్తున్న టాలీవుడ్ ప్రముఖులు. రంగులు మార్చేస్తున్న వాట్సాప్, కొత్త ఎక్స్పీరియన్స్ కోసమేనంటున్న మెటా వర్గాలు. నోటాకు అత్యధిక ఓట్లు వస్తే ఆ నియోజకవర్గంలో ఫలితాన్ని రద్దు చేయాలి, ఆ అభ్యర్థులు పోటీ చేయకుండా నిబంధనలు రూపొందించాలని సుప్రీంలో పిల్ దాఖలు. 9,000 కోట్ల రూపాయలకు పైగా బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పరారైన మాల్యా, షరతులు లేకుండా అప్పగించాలని ఫ్రాన్స్ను కోరిన భారత్. కెన్యాను ముంచెత్తిన భారీ వర్షాలు, 38 మంది మృతి.